మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో కాకాణి A4 గా ఉన్నారు. దాదాపు 2 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన్ని ఎట్టకేలకు బెంగళూరులో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. నెల్లూరు జిల్లా వెంకటాపురం PHCలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. కాకాణి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ని అక్రమంగా తరలించారని కాకాణిపై ఆరోపణలున్నాయి. నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిబ్రవరి 16న పొదలకూరు PS లో కాకాణిపై కంప్లైంట్ చేశారు. రుస్తుం మైన్స్ లో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి ఫిర్యాదులో వివరించారు. ప్రభుత్వ మైన్స్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. కాకాణిని A4 గా చేర్చుతూ విచారణకి రావాలంటూ పోలీసులు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చారు. నెల్లూరు సహా హైదరాబాద్ లోని కాకాణి ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. అలా 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి డుమ్మా కొట్టారు కాకాణి. 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. కాకాణిని కోర్టులో హాజరుపరుస్తున్నప్పుడు వైసీపీ నేతలు అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. కాకాణికి పార్టీ అండగా ఉంటుందన్నారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, తాము అధికారంలోకి వచ్చాక ఇంతకి 2 చూపిస్తామన్నారు అనిల్ కుమార్ యాదవ్. మా ప్రతినిధి మురళి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. మురళి, ఎట్టకేలకి బెంగళూరులో కాకాణిని అరెస్ట్ చేశారు. సో ఎలా ఆయన అక్కడున్న విషయం ఎలా తెలిసింది? ఈ అరెస్ట్ ప్రక్రియ ఎలా జరిగింది? దాదాపు 2 నెలలైంది ఎఫ్ఐఆర్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు చేర్చి. అంతకుముందే కూడా ఎఫ్ఐఆర్లో 4 పేర్లు ఉన్నప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిన తర్వాత విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు రాలేదు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అజ్ఞాతంలో వెళ్ళిపోయినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం దాదాపు 6 బృందాలు గత 55 రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ అంటే హైదరాబాదు, బెంగళూరు, కేరళ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా నిఘా ఉంచారు. ఆయన కదలికలన్నీ కూడా గమనిస్తూ వచ్చారు. అయితే ఆయన మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముందుగా ట్రేస్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఫలితం లేకపోయింది. ఆయన మొబైల్ ఫోన్ ఒక చోట, ఆయన మరొక నెంబర్ వాడుతున్నట్టు తెలిసిన తర్వాత టెక్నికల్గా ఆయన కాల్స్ డేటా ఆధారంగా అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులకు తరచూ ఫోన్లు చేస్తున్న కొన్ని నంబర్లను గుర్తించారు. ఆ నెంబర్ల ఆధారంగానే ఆయన ఎక్కడున్నారనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత, బెంగళూరులో ఉన్నారనేటువంటి విషయం తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఆయన అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాత్రి నెల్లూరుకి తీసుకొచ్చారు. అయితే మొత్తం ఉదయం నుంచి కూడా జరగాల్సినటువంటి ప్రొసీజర్ అంతా జరిగిన తర్వాత వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. సో దాదాపు 1.5 నుంచి 2 గంటల పాటు వాదనలు జరిగాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. బెయిల్ ఇవ్వాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి తరపున న్యాయవాదులు వాదించారు. అయితే విచారణకు సహకరించలేదు కాకాణి గోవర్ధన్ రెడ్డి. నోటీసులు ఇచ్చినా కూడా రాలేదు. 2 నెలలుగా ఆయన కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత ఎట్టకేలకు 2 నెలల తర్వాత ఆయన ఆచూకీ తెలిసింది. కాబట్టి ఈ దశలో ఆయనకు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించనున్నటువంటి విషయాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదించారు. సో వాదన మేరకు ఆయనకు రిమాండ్ విధించారు. పోలీస్ కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పెషల్ కేటగిరీ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ పిటిషన్ అయితే మాత్రం హోల్డ్లోనే ఉంది. అంటే జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కూడా ఆయన కోరారు. దానికి సంబంధించినటువంటి పిటిషన్ హోల్డ్లో ఉంది. అది రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మొత్తం ఈ వ్యవహారంలో చూస్తే ముందు నుంచి కూడా ఎన్నికల ముందు నుంచే కూడా టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోనే మైనింగ్ అంతా జరిగిందని. ఈ మేరకే పోలీసులు చర్యలు తీసుకున్నారు తప్ప ఇందులో కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవని టీడీపీ నేతలు చెబుతున్నారు. గడప గడపకు పసుపు అన్నట్టుగా కడప జిల్లా పసుపుమయమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. పసుపు పండుగకు అంతా సిద్ధమవుతోంది. కార్యకర్తే అధినేత, మై టీడీపీ యాప్, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ, లోకేష్ ప్రతిపాదించిన సూపర్ 6 అంశాలపై మహానాడులో కీలకంగా చర్చించనున్నారు. మరోవైపు లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని మహానాడు వేదికగా ప్రస్తావిస్తామన్నారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. బీటెక్ రవితో కలిసి పులివెందులలో పర్యటించారాయన. త్వరలో పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. భవిష్యత్తులో మంచి మెజారిటీతో పులివెందుల తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే దిశగా ఇప్పుడు పార్టీ ముందుకు నడుస్తోంది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఘన విజయాలు సాధిస్తారు. విద్యావేత్తలు, మేధావులందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వంతో ముందుకెళ్ళడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ గారికి
ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రధాన కారణం మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర సక్సెస్ అవటం. ఈసారి 100% సీట్లు కూడా సాధించే దిశగా 94% నుండి 100% దిశగా ఎన్డీఏ ముందుకెళ్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వంతో ముందుకెళ్ళడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ గారికి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. తప్పనిసరిగా ఈ మహానాడులో తప్పనిసరిగా మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి మేమందరం తీసుకెళ్తాం. లోకేష్ గారికి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇవ్వాలని మేమందరం కోరుతాం మహానాడు వేదికగా. మహానాడు నిర్వహణకు 19 కమిటీలు పనిచేస్తున్నాయి. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు స్వయంగా పార చేతబట్టి పనులు చేశారు. మహానాడుకు కార్యకర్తలు, ప్రజలు 5 లక్షలకు మించి తరలి వస్తారన్నారు మంత్రి పార్థసారథి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సంవత్సరం కాబట్టి 5 లక్షలకు వస్తారని అనుకున్న మా బహిరంగ సభ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా వస్తారని చెప్పేసి మాకు సమాచారం అందుతూ ఉంది. దాదాపు 6-7 లక్షలైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చేస్తాం. పబ్బాపురంలో 150 ఎకరాల్లో మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహానాడులో రేపు, ఎల్లుండి సంస్థాగత నిర్మాణంపై చర్చ, అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉంటాయి. ఎల్లుండి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ ఆవిర్భావం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చిస్తారు. 29వ తేదీ 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మహానాడు సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడు బాట పట్టారు. కరోనా వేరియంట్ అలారం ఇచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు రేపటి నుంచి మహానాడు ప్రారంభమవుతున్న క్రమంలో పోలీసులు పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు, లోకేష్ కడపకు చేరుకుంటారు. 3 రోజుల పాటు కడపలోనే బస చేస్తారు. మహానాడు గురించి టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, టీడీపీ ఇప్పటి వరకు ఎన్ని మహానాడులు జరుపుకున్నా ఈ మహానాడు మాత్రం చాలా ప్రత్యేకం. ఏమేం హైలైట్స్ ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు జరిగిన మహానాడులో ఒక లెక్క, ఈ మహానాడు ఒక లెక్క, ఈ తర్వాత నుంచి మరొక లెక్క అన్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు జరగడం కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని రహదారులన్నీ కడప వైపే చూస్తున్న వైపు కనిపిస్తుంది. రహదారులన్నీ కడపకే మార్గాన్ని తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈసారి మిగతా మహానాడులతో పోలిస్తే ఈసారి నాయకత్వ మార్పు మీద పెద్ద ఎత్తున ఇక్కడ సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అట్లాంటి తీర్మానాలు ఇప్పటివరకు జరిగిన ఒక నియోజకవర్గాలు కావచ్చు, జిల్లా మహానాడులు, మినీ మహానాడులు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో జరిగిన వాటిల్లో ఇప్పటివరకు జరిగిన మహానాడులలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. లోకేష్ని సార్, మినిస్టర్ గారు ఒకసారి లోకేష్ని పూర్తి స్థాయిలో సార్ ఈ మహానాడికి మిగతా మహానాడులతో పోలిస్తే ప్రత్యేకత ఉంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు జిల్లాల తీర్మానాల్లో కావచ్చు, యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకోవాలన్న తీర్మానాలు చాలా వచ్చాయి. ఎట్లా చూస్తున్నారు? ఎలా ఉండబోతుంది? మిగతా మహానాడులతో ఇది డిఫరెంట్ అని ఎలా చెప్పగలం? ఇప్పుడే కాదండి, ముందు నుంచి కూడా ఈ మధ్య కాలంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మొన్న ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యువగళం ఏదైతే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయటం, యువతలో ఉన్నటువంటి యువతను చైతన్యపరుస్తూ వారికి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా ఈరోజు మహానాడులో కూడా మనం తీర్మానాల్లో కూడా యువగళం మీద కూడా ఒక చర్చ అనేది ఉంది. భవిష్యత్తు అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి యువత చేతుల్లోనే ఉంది కాబట్టి యువతకి ప్రధాన ప్రాధాన్యత మా ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రాధాన్యత ఇస్తుంది. లోకేష్కి అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే ప్రపోజల్ కానీ, ఎందుకంటే అట్లాంటి తీర్మానాలు వచ్చాయి కాబట్టి, సో అందరి నుంచి అలాంటి డిమాండ్ ఉంది కాబట్టి అలాంటి అవకాశం ఉంటుంది. ఈరోజు పార్టీలో నెంబర్ 2 లోకేష్ బాబు గారు, జాతీయ పార్టీ అధ్యక్షులకు బాబు గారు ఉన్నారు. అయితే మనకి కార్యకర్తల యొక్క అభిమతాన్ని పార్టీ గౌరవిస్తుంది. ఇది మినిస్టర్ డోలా బాలా వీరాంజనేయ స్వామి చెప్తున్న నేపథ్యం. యువతకి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం జరగబోతోంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని ఈ మహానాడులో తీసుకోబోతున్నాం అన్నట్టుగా మినిస్టర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే మహానాడుకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకుంటున్నాయి. ఈ రాత్రికి ముఖ్యమంత్రి రాబోతున్నారు. మిగతా అన్ని ఇప్పటికే ఇక్కడ ఇచ్చిన దాదాపు 19 కమిటీలు ఇక్కడికి చేరుకుని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే 19 కమిటీలకు నేతృత్వం ఇస్తున్న వివిధ మంత్రులు కావచ్చు, ఇక్కడే బస్ చేసి అన్ని ఏర్పాట్లని చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద ఇది ఒక
పెను సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా కీలక పరిణామంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి జరుగుతున్న ఒక పెద్ద పండుగ కాబట్టి దీంట్లో చాలా కీలకమైన తీర్మానాలు చేసే అవకాశం ఉంది, అలాగే కీలకమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అందరి ఫోకస్ అయితే రాష్ట్రం ప్రస్తుతం మహానాడు మీద పెట్టిన నేపథ్యం కనిపిస్తోంది. మహానాడు ద్వారా ఒక మెసేజ్ని రాష్ట్రానికి కావచ్చు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఆ దిశగా ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి రేపు ఉదయం లాంఛనంగా ఇది 10 గంటలకి ప్రారంభం కాబోతుంది. ఈ రాత్రికి ముఖ్యమంత్రి లోకేష్తో పాటు మిగతా మంత్రులందరూ చేరుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. సీఎం 3వ రోజు కూడా ఢిల్లీలో ఉండడంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెరపైకి వచ్చింది. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం ఆదివారం కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్ని కలిసి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై రేవంత్ చర్చించబోతున్నారు. కేసీ వేణుగోపాల్తో సమావేశం అనంతరం తుది జాబితాతో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలుస్తారు. రేపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశమవుతారు. వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రివర్గంలో 5 ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక్కొక్కరికి అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యవర్గ కూర్పు కూడా దాదాపు పూర్తయింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4గురిని నియమించే అవకాశం ఉంది. మా ప్రతినిధి ప్రభాకర్ లేటెస్ట్ అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అంశాలన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రి తిరిగి వచ్చేసరికి క్లారిటీ వస్తుందా? రైట్, ఈరోజు మీటింగ్ జరిగితే కనుక డెఫినెట్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఒకసారి సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు. ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి ఆ మీటింగ్ ఉండబోతుంది. సో ఆ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీని కూడా కలవబోతున్నారు. సో దీని తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా రోజులుగా ఒక సస్పెన్స్ అయితే ఉంది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన, అట్లాగే పీసీసీ కార్యవర్గ విస్తరణ పైన. సో ఈ రెండింటి పైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మంత్ ఎండ్ వరకు దీన్ని కంప్లీట్ చేయాలనే టాస్క్ని అయితే కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గానికి సంబంధించి సీఎం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈసారి ఢిల్లీలో పీసీసీ చీఫ్తో పాటుగా సీఎం కూడా ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా దీనిపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా కేసీని అట్లాగే రాహుల్ గాంధీని కూడా కలుస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా దీనికి కొంత ఈ వార్తలనేవి ఇంకా బలంగా జరుగుతున్నాయి. ఈ ప్రచారం అంతా కూడా ఇక 6 మంత్రి పదవులు ఇక్కడ ఖాళీ ఉన్నాయి. 6 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. దానిలో 2 జిల్లాలకు ఇప్పటికే ప్రాతినిధ్యం లేదు. 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, అట్లాగే రంగారెడ్డి, హైదరాబాద్. ఈ జిల్లాల నుంచి ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. సో దీనికి సంబంధించి ఒక హైడ్రామా అయితే కొనసాగుతుంది. కొంతమంది లెటర్లు రాస్తున్నారు, కొంతమంది హైకమాండ్ను కలుస్తున్నారు. సో దాంతోపాటుగా నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి గెలిచిన వాళ్ళు చాలా తక్కువగా ఉండడం వల్ల సో దాంట్లో కూడా కొంత ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సో ఈసారికి 3 లేదా 5 మంత్రి పదవులను పూర్తి చేయాలి, అంటే భర్తీ చేయాలి. ఒకదాన్ని పెండింగ్లో పెడతారా లేకపోతే 3ని పెండింగ్లో పెడతారా అనేది అయితే చూడాల్సింది. కాకపోతే సామాజిక సమీకరణాలను కూడా ఇక్కడ క్రైటీరియా తీసుకుంటున్నారు. అదే ప్రధాన కారణం ఇన్ని రోజులుగా వాయిదా పడడానికి. సామాజిక సమీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోడ్ మ్యాప్ వేసాం బీసీ కులగణన ద్వారా అని చెప్పుకుంటున్న నేపథ్యంలో బీసీలకు 2 స్థానాలు లేకపోతే 3 స్థానాలు కల్పించాల్సిన అవసరం ఉందనేది అయితే పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో అలాగే కనుక జరిగితే 2 బీసీలకు ఇచ్చి 1 రెడ్డి అట్లాగే 1 దళిత్ ఇంకొకటి మైనార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కూర్పు అనేది కుదరకపోవడం వలన ఇన్ని రోజులుగా ఇది లాగ్ అవుతూ వస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఒక 3 పదవులను భర్తీ చేసి మిగతా 3ని పెండింగ్లో పెట్టడమా లేకపోతే 5 ఇప్పుడే భర్తీ చేసి 1 పెండింగ్లో పెట్టడం అనే దానిపైన అయితే ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. ఇక పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు అట్లాగే జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళకి సంబంధించిన భర్తీ చేయడం, వీళ్ళను అకామిడేట్ చేయడం, పార్టీలో ప్రభుత్వంలో పదవులు లభించిన వారిని పార్టీలో అకామిడేట్ చేయడం, పార్టీలో ఇప్పటికే సీనియర్స్గా ఉన్న వారిని ప్రభుత్వంలో కార్పొరేషన్ లాంటి వాటిలలో అకామిడేట్ చేయడం, వీటన్నింటికి సంబంధించిన చర్చ అయితే ప్రధానంగా సాగుతుంది. ఒక పెద్ద ఎక్సర్సైజ్గానే దీన్ని చెప్పొచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి సామాజిక సమీకరణలు కూడా చూస్తున్నారు. ఇక్కడ కూడా ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనార్టీ, ఒక దళిత్కి అవకాశం కల్పించాలనేది అయితే 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల గురించి అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా ఒక కంప్లీట్ రిపోర్ట్ను ఏఐసీసీకి అందజేశారు. ఏఐసీసీ ఈరోజు సాయంత్రం కల్లా ఈ నిర్ణయం తీసుకున్నాం, మంత్ ఎండ్ కల్లా దీన్ని పూర్తి ప్రొసీజర్ కంప్లీట్ చేయాలనేది అయితే ఆలోచిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. 5/4 టాపిక్ చూద్దాం. దేశంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.
రీఎంట్రీ తర్వాత దేశంలో కరోనా పంజా విసురుతోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనా యాక్టివ్ కేసులు 1000 మార్కుని దాటడం, మరోవైపు మహమ్మారితో 4 ప్రాణాలు పోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకలో ఈ వారం వ్యవధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 403, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, అలాగే గుజరాత్లో 84, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా స్పెషల్ వార్డులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. కరోనా విజృంభణతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ టెస్టులని ముమ్మరం చేసింది. ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. 2 కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో 2 కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జీజీహెచ్ లో ప్రత్యేక కరోనా వార్డు ఏర్పాటు చేశారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. కుకట్పల్లిలో ఓ డాక్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. బాధితుల్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో 25 పడకల వార్డుని సిద్ధం చేసింది. దేశంలో కరోనా విజృంభణపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళన అవసరం లేదన్నారు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దేశంలో లేటెస్ట్ గా నమోదైన కేసుల గురించి చూద్దాం. కేరళలో 335, మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99, గుజరాత్లో 76, కర్ణాటకలో 34, పశ్చిమ బెంగాల్లో 5. దేశంలో మొత్తం కరోనా కేసులు 1009కి చేరింది. కేరళలో 430, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, రాజస్థాన్లో 13, పశ్చిమ బెంగాల్లో 12, పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఏపీలో 4, మధ్యప్రదేశ్లో 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్గఢ్లో 1 కేసు నమోదైంది. ఆసియా దేశాలు హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా పెరిగింది. రోజు రోజుకి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు. JN1 ఉపరకాలైన LF7, SNB 1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవలే సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు భారత్లోనూ కోవిడ్ పేషెంట్లో ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, మొత్తంగా కోవిడ్ విజృంభణ అనేది చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. మొత్తంగా ఇప్పుడు దేశంలో చూస్తే 1009 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కేంద్రం ఎటువంటి సూచనలు జారీ చేస్తోంది, అలాగే వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయని చెప్తున్నారు? రైట్, కోవిడ్ లక్షణాల మేరకు మాత్రం చూస్తే అదే ముక్కు కారడం, జలుబు, లైట్గా ఫీవరు, అదేవిధంగా బాడీ పెయిన్స్తో ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి కాబట్టి ఇటు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకుతాయి కాబట్టి వాటికి వీటికి తేడా గమనించి జాగ్రత్త పడాలని చెప్తుంది వైద్యారోగ్య శాఖ. అదేవిధంగా కేంద్రం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో సపరేట్ వార్డ్స్ ఏర్పాటు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి రాష్ట్రాలకు సూచన చేసింది. దీంట్లో భాగంగానే ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో మాత్రం గాంధీలో ప్రత్యేక కోవిడ్ కమిటీని ఏర్పాటు చేసి 10 మంది మెంబర్స్తో కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేక వార్డుని కూడా ఏర్పాటు చేశారు. నోడల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీజనల్ ఫీవర్స్ కావచ్చు, ఇటు కోవిడ్ కేసెస్ ఒకవేళ నమోదైతే వాటి పరిస్థితి ఎట్లా ఉందనే అంశాలకు సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్స్ చెప్తున్న దాన్ని బట్టి పెద్దగా ప్రమాదం ఏం లేదు, కాకపోతే వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్తో పోల్చుకుంటే వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కోమార్బిడ్ పేషెంట్స్ అంటే ఇతర జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే అందరూ జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా జలుబు వచ్చిన వాళ్ళు తప్పకుండా మాస్క్ మెయింటైన్ చేస్తూ ఐసోలేట్ అయితే బాగుంటుంది. మిగతా వాళ్ళకి ఈ ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది అనేది మాత్రం వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి వైరాలజిస్టులు మాత్రం తప్పకుండా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇది పెద్ద ప్రమాదం ఏం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అనేది చెప్తున్నారు. ఇటు పిల్లలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు, మిగతా పెద్ద జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ డీజీ కూడా మాట్లాడడం జరిగింది. పెద్ద ప్రమాదం ఏం లేదు, కాకపోతే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో పెద్ద ప్రమాదం లేదు. కాకపోతే ఒక్క వారం రోజుల్లోనే 70% కేసెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటర్. దీనికి సంబంధించి WHO కావచ్చు, అదేవిధంగా
దీనికి సంబంధించినటువంటి సంస్థలు WHO కావచ్చు, కేంద్ర ఆరోగ్య శాఖ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి మేర సూచనలు సలహాలు మేము ఇస్తుంటాము. కానీ ప్రజలు ఎవరికి వారు సెల్ఫ్గా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఈ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళు వెంటనే మాత్రం తప్పకుండా టెస్ట్ చేయించుకొని ఐసోలేట్ అయితే బాగుంటుంది అనేది మాత్రం వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా కోవిడ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ప్యానిక్ కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చు అనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ వీరేంద్ర. కొచ్చి తీరం టచ్ చేశారో ప్రాణాలు పోవడం ఖాయం. అక్కడి వాటర్ తీవ్ర విషతుల్యమైంది. దీంతో కేరళ కొచ్చి తీరంలో కేరళ అధికారులు అలర్ట్ అయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించారు. సముద్రంలోకి ఎవ్వరూ వెళ్లొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులను కేరళ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొచ్చి తీరంలో చమురు తెట్టును కట్టడి చేయడానికి నౌకాదళం, భారత తీరరక్షక దళం తీవ్రంగా శ్రమిస్తోంది. లీకైన చమురు తెట్టు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాల్షియం కార్బైడ్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన అసిటిలిన్ వాయువును తయారు చేస్తుందని అనుమానిస్తున్నారు. తీరానికి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలకు కేరళ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక నిన్న పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. దీంతో నౌకలోని 640 ఇంధన కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. నౌకలోని 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వీటి వల్ల కాలుష్యం ఏ మేరకు విస్తరించనుందన్న అంశంపై ఐసీజీ అంచనా వేస్తోంది. వాటి నుంచి చమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీక్ కావడంతో కొచ్చి తీరం మొత్తం తీవ్ర విషమంగా మారింది. దీంతో ఇప్పటికే సముద్రంలోని చేపలు, పలు సముద్ర జీవులు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, కేవలం నీళ్లు మాత్రమే కాదు, గాలి కూడా అక్కడ విషతుల్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని రకాల కెమికల్స్ అక్కడ నీటితో చర్య జరిపి అక్కడ ఒక విషపు గాలిని కూడా అవి వదులుతున్నట్లు తెలుస్తోంది. సో అధికారులు ఎలాంటి సొల్యూషన్ ని ఆలోచిస్తున్నారు? అయితే గత ఫ్రైడే రోజు స్టార్ట్ అయినటువంటి ఈ షిప్ ఆదివారం అంటే నిన్న కొచ్చి సరౌండింగ్స్లో మొత్తం కంప్లీట్గా మునిగిపోయినట్టు ఐసీజీ గుర్తించింది. సో ఆ షిప్లో ఉన్నటువంటి దాదాపు 24 మంది క్రూని అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కోస్టల్ గార్డ్స్తో పాటు నేవీ అధికారులు మొత్తం 24 మందిని కూడా రెస్క్యూ చేశారు. సో ప్రజెంట్ ఆ షిప్లో ఉన్నటువంటి దాదాపు 600కు పైగా కంటైనర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కంటైనర్లు అన్నీ కూడా పూర్తిగా ప్రమాదకరపు మెటీరియల్ని క్యారీ చేసినటువంటి కంటైనర్సే. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాల్షియం కార్బైడ్ ఉంది. సో ఈ కాల్షియం కార్బైడ్ కనుక సీ వాటర్లో కలిస్తే ఒక ప్రమాదకరమైనటువంటి గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. సో దాన్ని పీలిస్తే కనుక ఎక్కువ సంఖ్యలో ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదం చోటు చేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కోస్టల్ గార్డ్స్ కావచ్చు, నేవీ సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా కేరళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నారు. ఆ కంటైనర్స్లో ఉన్నటువంటి ఆయిల్తో పాటు మొత్తం ఆ చమురు లీక్ కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ కంటైనర్స్ అన్నీ కూడా అటు టైం పెరిగే కొద్దీ అది రిమైనింగ్ పోర్ట్స్ వద్ద ఉన్నటువంటి సీ షోర్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంటైనర్స్ తిరువనంతపురం వద్ద ఉన్నటువంటి సీ షోర్ దగ్గరికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. సో వాటిల్లో ఎంతవరకు ఈ ప్రమాదకర రసాయనాలు ఉన్నాయనేటువంటి దానిపైన కూడా అధికారులు మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కేరళలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని కేరళ ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. ముఖ్యంగా అక్కడికి ఉన్నటువంటి మత్స్యకారులకి సముద్రం వైపు వెళ్ళదున్నటువంటి ఒక రెడ్ అలర్ట్ని సైతం కేరళ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఎస్ ప్రణీత, ఇది ఈరోజు 5 at 5